ఎస్, నువ్వే విన్నావు. అది మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు దేవకి పిన్ని కూడా మా స్కూల్ దాకా వచ్చింది. అలాగా? నేను బాయ్ చెప్పి వెళ్తుంటే తను పిన్ని నాకు ముద్దు పెట్టి, మీ అమ్మ రోజు నీకు ఇలాగే ముద్దు పెట్టేదా అని అడిగింది. నేనేమో మా అమ్మని నేను చూడలేదు అని చెప్పా. అలా అడిగిందా? అంతే కదా, అది ఇంకా చాలా క్వశ్చన్స్ వేసింది. క్వశ్చన్స్ వేసిందా? ఏమని? మరి అడిగింది తనే అయినా అడిగించింది ధరణి అయి ఉంటుంది. అడిగితే అడిగిందిలే, పిన్నేగా. నువ్వు వెళ్ళి పడుకోపో. అప్పుడేనా? నాకు ఆఫీస్ పని ఉందమ్మా. సరే అయితే గుడ్ నైట్. ధరణికి నా మీద అనుమానం రోజు రోజుకి పెరుగుతుంది. మంజులాదేవి గురించి ఆరాలు ఎక్కువ తీస్తుంది. ఉదయం సురభి గురించి అడిగింది. తర్వాత చెల్లెలతో మంజులాదేవి గురించి భవిష్యన్ని అడిగించింది. ఎందుకు ఇలా ఎంక్వైరీ చేస్తుంది? మంజులాదేవి నేను కానీ దీప్తి కానీ ఏమన్నా చేసామని అనుమానపడుతుందా? తన అనుమానాలన్నీ తీరిపోవాలంటే టైం చూసి నిజం చెప్పడమే బెటర్. ఏంటి ధరణి, ఎందుకలా అరిచావు? బావన్నావేంటి? ఏమైంది వదినా? ఏమైంది మమ్మీ? బీరువాలో నాగమణి హారం మీద పాము ఉందండి. వాట్? నాగమణి హారం మీద పామా? పామా? బీర్వాలో ఎందుకుంటుంది ధరణి? ఉంది, నేను చూసాను. నాగమణి హారం మీద తల పెట్టుకుని ఉంది. ఎక్కడుంది? లేదు కదా. నిజంగానే చూసావా? భ్రమపడి ఉంటుందిలే అన్నయ్య. అంతే. బీర్వా లోపలికి పాము ఎలా వస్తుంది? అబద్ధం ఆడాల్సిన అవసరం, అంత భయపడి అరవాల్సిన అవసరం నాకేంటి? ఎప్పుడో ఆ మధ్య ఒకసారి వచ్చింది, మళ్ళీ రావటం ఏంటి? సరే, నువ్వు బీరువా తలుపులు గది తలుపులు తీసే ఉంచు, అదే వెళ్ళిపోతుంది. నాకెందుకో భయంగా ఉందండి. దారితో పదొస్తే మనం భయపడటం ఏంటి? అదే మనకు భయపడి బీరువాలో దాక్కుని ఉంటుంది. ఏం కాదంటారా? భయపడే పాము మనల్ని ఏం చేస్తుందరనే? నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు. ఏదైనా ఇంట్లోంచి పాము బయటికి వెళ్ళిందని కన్ఫర్మ్ అయ్యేంత వరకు నువ్వు ఒంటరిగా ఈ గదిలోకి రావద్దొదినా. ఒకవేళ పాము ధరణి మీద పగపట్టొచ్చిందేమో. పగబట్టేంత నేనేమీ పాములకి అన్యాయం చేయలేదు, నా మీద పగబట్టడానికి. ఏమో, వాటి విషయంలో మనకి తెలియకుండానే తప్పులు దొర్లిపోవచ్చు. ఏయ్, తప్పు లేదు పగ లేదు. మనుషులు తప్ప మరే జీవాలకి పగలు పంతాలు కుళ్ళు కుతంత్రాలు ఉండవు. తను అసలే భయపడుతుంటే ఇంకా భయపెడతావేంటి? ధరణి, పాములు పగబట్టం ఒట్టి ట్రాష్, వాటి గురించి ఆలోచించుకో. పదండి.